ఎంపీ కేశినేని చిన్ని ప్రెస్ మీట్. జగన్ రెడ్డి బాబాయ్ హత్య, కోడికత్తి, గులకరాయి డ్రామాలు ప్రజలకు తెలుసు. జగన్ రెడ్డి గుర్తుంచుకో, విజయసాయిరెడ్డి చెప్పాడు. లిక్కర్ స్కామ్ జరిగింది అన్నది వాస్తవం. జగన్ రెడ్డికి ప్రత్యక్షంగా వార్నింగ్ ఇచ్చిన ఎంపీ కేశినేని చిన్ని. జగన్ రెడ్డి ఆఫీసులో 4 కార్యాలయాల్లో లిక్కర్ స్కామ్ జరిగింది. లిక్కర్ స్కామ్ పై సిబిఐ విచారణ జరిపేందుకు ఫిర్యాదు చేశాను. జగన్ రెడ్డికి 24 గంటలు టైం ఇచ్చిన ఎంపీ కేశినేని చిన్ని. జగన్ రెడ్డి సోదరుడు గాలి జనార్దన్ రెడ్డికి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. 3,600 కోట్ల లావాదేవీలు జగన్ రెడ్డి ఆఫీసులో 4 కార్యాలయాల్లో జరిగింది. జగన్ నేను కలిసేది ఏంటండి, నేను పత్రికాముఖంగా మీ అందరి ఎదురుగా 3,600కి సిబిఐ ఎంక్వైరీ ఏమన్నా ఈ దొంగనే అర్థమైపోద్ది మీ అందరికీ. నేను నిస్వార్థంగా నేను అడుగుతున్నా సిబిఐ ఎంక్వైరీ. జగన్ స్పందించాలి, స్పందించకపోతే రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది కదా ఎవరు దొంగ. ఇవాళ చూపిస్తున్నాయి కదా వేళ్ళన్నీ నీయేపే. కాబట్టి స్పందించితే ధైర్యం. ఏదో ఈ పులివెందుల పులి అంటాడు కదా, ఈ పులివెందుల పులి ఏదో మడమ తెప్పడో ఏదో అంటారు కదా డైలాగులు. వీళ్ళు ఇప్పుడు ఎన్నోసార్లు మాడ తప్పడం మనం ఏదో సంథింగ్ ఆ డైలాగు వాళ్ళ రాష్ట్ర ప్రజలకు సంబంధించి చేశారు. ఇవాళ సొంత కుటుంబంలో ఇవాళ ఇద్దరు ఎన్ని సామర్థ్యాలు ఉంటాయంటే వీళ్ళందరికీ తల్లిని చెల్లిని, వీళ్ళిద్దరు కూడా తల్లిని చెల్లిని ఆస్తిలో సహా అన్యాయం చేసే వ్యక్తులు. నేనైతే నా పర్సనల్గా నేను ఎప్పుడు బయటకు రాను. ఇవన్నీ అందరికీ వాళ్ళ విజయవాడ ప్రజలు అందరికీ తెలుసు, అట్లాగే రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. అన్నీ సామరూప్యతాలే. బురద చల్లటం, సోషల్ మీడియాలో పెట్టుకుంటాం, ఆ సోషల్ మీడియాలో ఏది పడితే అది మాట్లాడైతే చెల్లుబాటు అయిపోతుంది అనుకుంటాం. ప్రెస్ చూడండి, ఏ రోజు జగన్ రెడ్డి ప్రెస్ మీట్కి వచ్చేవాడు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు కూడా రికార్డెడ్ మెసేజ్లు వచ్చాయి మీకు. అది కూడా అట్లాగే ఇవాళ సాక్షి పేపర్ వచ్చిందా ప్రెస్ మీట్కి రాదు, ఎందుకంటే రికార్డెడ్ మెసేజ్ వెళ్ళొద్దు వాళ్ళకి. ఎట్లా రాయాలి, ఏం రాయాలని పాపం వాళ్ళ జర్నలిస్టులు, నేను కూడా సాక్షి వాళ్ళని అయితే నేను ఏమంటలేదు కానీ జర్నలిస్టులు ఏమన్నాను పాపం వాళ్ళ వృత్తి అది, వాళ్ళు ఏదో చేస్తారు, వాళ్ళ యాజమాన్యం ఏది చెప్తే అది చేస్తుంది కాబట్టి అది వెళ్తారు. కాబట్టి అట్లాగే ఇక్కడున్న పాలేరు కూడా రాడు ప్రెస్ మీట్లకి, రాకుండా ఏదో మాట్లాడుతూ ఉంటాడు. వీళ్ళందరూ చాలా సామరూప్యతలు ఉంటాయి. మీరు వాళ్ళందరూ గత 6 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఏ రోజన్నా లిక్కర్ స్కామ్ జరిగింది అని పాలేరు అన్నాడా? ఇసుక స్కామ్ జరిగిందని పాలేరు అన్నాడా? జగన్ రెడ్డితో జగన్ రెడ్డిని ఏ రోజైనా తిట్టాడా? ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, నారా లోకేష్ గారిని తిట్టడం, మా నాయకులు ఉదయనారాయణ తిట్టడం, బుద్ధాయంకన తిట్టడం, బోండా ఉమ్మని తిట్టడం చూస్తే ఈయన ఏ పార్టీలోకి వెళ్తే బట్ మన పీవీపీ ఎలక్షన్లో నుంచున్నాడు. ఆయన ఒక స్కామ్స్టర్ అన్నాడు ఆయన్ని, సారీ అట్లాగే కోనేరు రాజేంద్రప్రసాద్ గారు నుంచున్నాడు, ఆయన ఒక స్కామ్స్టర్ అన్నాడు. అసలు స్కామ్లు, జీతాలు ఇవ్వడం, బస్సులు ఫైనాన్సులు కట్టరు, బ్యాంకులకి డబ్బులు కట్టరు. నా దగ్గర ఏ బ్యాంకు లోన్ లేదు, చూసుకోండి పబ్లిక్ డొమైన్లో ఐఆమ్ దేర్, నా దగ్గర ఏ బ్యాంకు లోను లేదు. ఇటువంటి ఎన్నో విషయాలు వాళ్ళ ఎంక్వైరీలు జరుగుతున్నాయి, అవి రాబోతున్నాయి. అవన్నీ మీరు ఇన్వెస్టిగేట్ చేసుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, 1 by 1 అందరూ అరెస్ట్ చేస్తుంది. కేసీఆర్ నానికి లిక్కర్ స్కామ్ గురించి ముందే తెలుసా? తెలిస్తే మీరు సిట్ అధికారులు ఏమైనా కోరతారు ఆయన కూడా అరెస్ట్ చేసి విచారణ జరిపించాలి? సిట్ ఏంటి, సిబిఐని కూడా కోరుతాను, సిట్ని కూడా కోరుతాను. ఎందుకంటే ఆ విషయాలన్నీ ఆయన ముందే తెలుసు కదా. ఎట్లాగంటే లిక్కర్ స్కామ్లో ఆ రోజు లిక్కర్ గురించి ఏ రోజున మాట్లాడాడా? తెలుగుదేశం పార్టీ ఎంపీ కింద ఉన్నాడా, వైసీపీ పార్టీ ఎంపీ కింద ఉన్నాడా? తెలుగుదేశం పార్టీ ఎంపీ కింద ఉన్నాడు. కాబట్టి నేను నానిని అంటలా, నానియో ఎవరో నాకు తెలియదు, విజయవాడ ఎంపీ జగన్ రెడ్డి అనుచరుడు. జగన్ రెడ్డి ఆడినట్టు ఆడిన గత 6 సంవత్సరాల నుంచి జగన్ రెడ్డి, అందుకే జగన్ రెడ్డిని ఆడినా. జగన్ రెడ్డి నీ అనుచరుడు, నీ పాలేర్లు, నీ మనుషులు ఈ లిక్కర్ స్కామ్ గురించి బయట పెట్టండి. నేను సిబిఐ ఎంక్వైరీ కోరాను, నేను 24 గంటలు సమయం ఇస్తున్నాను. మీరు కూడా దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీ వేయించుకోండి. మీరు దోషులు కాబట్టి మీరు వేయించుకోలేరు. జగన్ రెడ్డి నాకు వీళ్ళందరూ ఇవాళ జగన్ రెడ్డిని ఎందుకు కోరుతున్నానంటే ప్రతిపక్ష నేత కింద చెప్పి కోరుతున్న వ్యక్తి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు, మద్యం వేళ్ళన్నీ నీ ఏపు చూపిస్తున్నాయి. కాబట్టి దోషులు కావాలంటే 24 గంటల్లో సిబిఐ ఎంక్వైరీని తెప్పించు, అదే కోరుతున్నాను. లేదా సిట్టు ముందుకు వచ్చి వాళ్ళు పెట్టిన అన్నిటికీ ఒప్పుకో. అవన్నీ నేను వాళ్ళ జగన్ రెడ్డి గారి గురించే మాట్లాడాలనుకుంటున్నాను. ఇవాళ ఏదన్నా ఉంటే అవన్నీ కూడా మా కోర్టులు, మా లాయర్లు అన్నీ చూసుకుంటే జగన్ రెడ్డి చేసిన వికృత చేష్టల గురించే మాట్లాడదాం అనుకున్నా. ఈ వికృత చేష్టల్లో ఈ పాలేరు ఒక భాగం కాబట్టి ఈ 6 సంవత్సరాల నుంచి ఈ పాలేరు ఆ జగన్ రెడ్డి ఆడిన నాటకాలే చెప్పదలుచుకున్నాను.